గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము స్క్రాడింజర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ని డిరైవ్ చేయబోతున్నాము. ముందుగా థియరీలో ఈ పాయింట్స్ రాయాలి. స్క్రాడింజర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అనేది స్క్రాడింజర్స్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేస్తాం మనము. ఇక్కడ ఈ వాల్యూని మనం చేంజ్ చేయాలి. ఈ వాల్యూ వచ్చి టైం మీద డిపెండ్ అయ్యేటువంటి వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ వాల్యూని డిరైవ్ చేసి ఈ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్క్రాడింజర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ వస్తుంది. సో స్క్రాడింజర్స్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ స్క్రాడింజర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అని రాయాలి బై ఎలిమినేటింగ్ ఈ. అలాగే తర్వాత టు డిరైవ్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ స్క్రాడింజర్స్ మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్ని ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈజ్ ఏ వేరియబుల్ క్వాంటిటీ అసోసియేటెడ్ విత్ మూవింగ్ పార్టికల్. అది ఒక వేరియబుల్ క్వాంటిటీ మూవింగ్ పార్టికల్తో అసోసియేట్ అయి ఉంటుంది. అది దిస్ ఫంక్షన్ ఈజ్ ఏ కాంప్లెక్స్ వన్ హ్యావింగ్ స్పేస్ కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్. ఈ ఫంక్షన్కి ఒక పార్టికల్ యొక్క స్పేస్ కోఆర్డినేట్స్ ఉంటాయి అండ్ టైం కూడా ఉంటుంది. ఈ ఫంక్షన్నే వేవ్ ఫంక్షన్ అని పిలుస్తాం, సైని, విచ్ క్యారెక్టరైజ్ డీ బ్రోగ్లీ వేవ్స్ అసోసియేటెడ్ విత్ పార్టికల్. ఈ వేవ్ ఫంక్షన్ అనేది డీ బ్రోగ్లీ వేవ్ ఏదైతే పార్టికల్ గుండా అసోసియేట్ అయిందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని కంప్లీట్గా డిస్క్రైబ్ చేస్తుంది. సో క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ మోషన్ మనం స్క్రాడింజర్స్ టైమ్ ఇండిపెండెంట్లో కూడా రాసాము. స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. ఇక్కడ సై అనేది కాంప్లెక్స్ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ అండ్ టైం. సో టైం మీద కూడా డిపెండ్ అవుతుంది సై. సో ఇక్కడ సైకి మనకు సొల్యూషన్ ఏమిస్తుందంటే ఎక్స్ కామా వై కామా జెడ్. ఈక్వేషన్ 1కి మనకు సొల్యూషన్ టైం మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి సో సై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. ఇది మనకి 1 యొక్క సొల్యూషన్ ఇస్తుంది, బికాస్ సై అనేది టైం మీద కూడా డిపెండ్ అవుతుంది, అలాంగ్ విత్ స్పేస్ కోఆర్డినేట్స్ టైం మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని సింపుల్గా సై ఈజ్ ఈక్వల్స్ టు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీగా రాసుకుంటాం. సో స్క్రాడింజర్స్ టైం ఇండిపెండెంట్లో సై ఈజ్ ఈక్వల్స్ టు సై నాట్ సైన్ ఒమేగా టీ రాసుకున్నాం, ఇక్కడ సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ రాసుకుంటున్నాం. సో దీన్ని సాల్వ్ చేస్తూ మనం ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐ హెచ్ కట్ బై డో టీని ఈ వాల్యూ మనం డిరైవ్ చేయాలి. సో స్క్రాడింజర్స్ టైం ఇండిపెండెంట్లో మనం ఎలాగైతే డిఫరెన్షియేషన్ చేసామో దీన్ని కూడా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తాం. సో డో ఫై బై డో టీ is equals to, so psi naught is a constant, so psi naught అలానే రాస్తాం. This is equation number 2. Differentiation of e power 2x ax e power ax వచ్చి a into e power ax వస్తుంది. Differentiation of e power ax వచ్చి a into e power x, so a I omega into e power minus I omega t వస్తుంది. సో దీంట్లో ఒమేగా వాల్యూ స్క్రాడింజర్స్ టైం ఇండిపెండెంట్లో ఎలాగైతే ఒమేగా వాల్యూ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసామో ఇక్కడ కూడా అలాగే ఒమేగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మైనస్ ఐ ఇంటూ 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. సో నెక్స్ట్ అక్కడ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ల్యాండా సబ్స్టిట్యూట్ చేసాం, కానీ ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ప్లాంక్స్ కాన్స్టాంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మనము ఈ వాల్యూని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ బై హెచ్ అనేది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఈ ఈక్వేషన్ సై నాట్ 2π ఈ బై హెచ్ ఐ మైనస్ సై నాట్ ఈ బై హెచ్ మైనస్ ఈ పవర్ ఒమేగా టీ అవుతుంది. ఈ సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీని మనం సైగా రాసుకోవచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఫైనల్గా ఈక్వేషన్ డో ఎక్స్ బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు సై నాట్ ఈ పవర్ ఐ ఒమేగా టీ ప్లేస్లో సైగా రాసుకుంటున్నాం, మైనస్ సై ఇంటూ 2π ఈ బై హెచ్ ఇంటూ ఐ. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనం ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π హెచ్ కట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ హెచ్ ప్లేస్లో 2π హెచ్ కట్ వస్తుంది. సో 2π క్యాన్సిల్. సో మనకు కావాల్సింది ఈ వాల్యూ కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఆ సైడ్ సెండ్ చేస్తాం. హెచ్ కట్ ఆ సైడ్ సెండ్ చేస్తే హెచ్ కట్
డో ఫై బై డో టీ. ఈ వాల్యూ ఆ సైడ్ సెండ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో హెచ్ కట్ బై ఐ ఇంటూ డో ఫై బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫై మైనస్ ఈ ఫై. సో మైనస్ ఈ సైడ్ సెండ్ చేస్తాం. సో ఈ సైడ్ మైనస్ వస్తుంది. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫై మనం క్యాన్సిల్ చేసుకుంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హెచ్ కట్ బై ఐ ఇంటూ డో బై డో టీ. ఈ 1 బై మైనస్ ఐని మనం సింపుల్గా ఐగా రాసుకోవచ్చు. ఫైనల్గా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐ హెచ్ కట్ బై డో టీ. ఈ వాల్యూని మనం స్క్వారింజర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్క్వారింజర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. సో డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m బై హెచ్ కట్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఐ హెచ్ కట్ డో బై డో టీ మైనస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ కాన్స్టాంట్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నాం. సో మొత్తం ఈక్వేషన్ని హెచ్ కట్ స్క్వేర్ బై 2mతో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ యాడ్ అవుతుంది. సో హెచ్ కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ సై ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఐ హెచ్ కట్ డో బై డో టీ మైనస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఈ టర్మ్ని ఆ సైడ్ సెండ్ చేస్తున్నాం. ముందుగా ఈ టర్మ్ సైతో మల్టిప్లై చేసి సై స్క్వేర్ 2m డెల్ స్క్వేర్ సై ప్లస్ ఐ ఇంటూ హెచ్ కట్ డో సై బై డో టీ మైనస్ వి సై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏదైతే ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసామో ఆ టర్మ్ని ఆ సైడ్ తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్తే హెచ్ కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ సై మైనస్ వి సై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ హెచ్ కట్ డో సై బై డో టీ. సో ఈ మైనస్ నీ సైడ్ తీసుకొస్తే సో ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఎంటైర్ ఈక్వేషన్ ఇక్కడ మైనస్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఇది ప్లస్ అయిపోతుంది. మొత్తం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సై కామన్ తీస్తే మనకి దీన్ని మనం స్క్వారింజర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్గా పిలుస్తాము. ఇందులో హెచ్ సై ఈజ్ ఈక్వల్స్ టు ఈ సై. సో హ్యామిల్టేనియన్ ఆపరేటర్ సేమ్ స్క్వారింజర్స్ టైం ఇండిపెండెంట్లో ఏదైతే వచ్చిందో అదే వస్తుంది. కానీ ఎనర్జీ ఆపరేటర్ మనకు ఐ హెచ్ కట్ డో బై డో టీ అనేది వస్తుంది.